ఫ్రెండ్స్ చూడండి అంత ఇంకా ఇదంతా ఖాళీ ఫ్రెండ్స్. సెట్లు ఆడుకుంటారంట, శుభ్రం చేసుకున్నారు. అయిపోయిందా? అయిపోలే? పెద్ద పెద్దోళ్ళే అంతా. మంతనాలు జరుగుతున్నాయి అక్కడ ఏందో మరి. కష్టపడ్డారు, వాటర్ తాగుతున్నారు. అయిపోయిందా? నవనీతేడి కింద పడతారు. చూసారా ఫ్రెండ్స్ వాళ్ళ హడావుడి. మా పిల్లలకి బ్రెడ్ ఆమ్లెట్ కావాలంటే ముందుగా మన బ్రెడ్ ఆమ్లెట్కి కావాల్సిన పదార్థాలు చూపుతున్నాను. ఫస్ట్ ఒక గిన్నెలో పసుపు, కారం, సాల్టు, అల్లం పేస్టు, ఉల్లిపాయలు, తర్వాతకి కోడిగుడ్డు కొట్టేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఇవే మనకి కావాల్సిన పదార్థాలు. అన్నీ మంచిగా గిలగొట్టుకోవాలండి. ఈ విధంగా ఇదో ఇలా ఇలా గిలగొట్టుకోవాలి. ఇప్పుడు పెనం పెట్టుకుందాం. ఇది వేడెక్కేలోపు మనం బ్రెడ్ ముక్కలు కట్ చేసుకుందాం. బ్రెడ్ ముక్కల్ని ఇలా కట్ చేసుకోండి. బారుగా వద్దండి, ఎందుకంటే మనం తిప్పేసేటప్పుడు ఇబ్బంది అయింది. అందుకని ఒక్క బ్రెడ్ ముక్కలో 4 ముక్కలు చేసుకోండి. ఓకేనా? పెనం మీద ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసానండి. కొద్దిగా వేడెక్కిన తర్వాత మనం కొట్టేసుకున్న కోడిగుడ్డు మిశ్రమాన్ని పెనం మీద వేసుకుందాం. పెనం వేడెక్కింది. ఇప్పుడు ఆమ్లెట్ వేసుకుందాం. సరేనా? ఇప్పుడు పీసెస్ పెట్టుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఇలా పెట్టాను. ఎప్పుడైనా పిల్లలకి టిఫిన్ లేకపోతే అర్జెంటుగా ఏమైనా కావాలంటే ఇలా ప్రిపేర్ చేసుకోండి. హెల్తీగా ఉంటుంది, పిల్లలు ఇష్టంగా కూడా తింటారు. కొద్దిగా నెయ్యి వేసుకుందాం. నెయ్యి కొంతమంది పిల్లలు తింటారు, కొంతమంది తినరండి. మీ ఇష్టాన్ని బట్టి వేసుకోండి. సరేనా ఫ్రెండ్? దీనిపైన మళ్ళీ కొద్దిగా ఉప్పు కారం చల్లుకుందాం. కారం వేస్తున్నాను. తర్వాత ఇంత ఉప్పు వేద్దాము. స్లైట్ ఉప్పు వేస్తాం. ఇక ఇప్పుడు తిప్పేయటం ఇది కొద్ది కష్టం అండో, ఇరుగుద్దేమోనని భయం వేస్తుంది. చూడండి ఫ్రెండ్, మీరు కూడా అలాగే చేసి పెడతారండి. పెట్టండి పిల్లలకి, ఎందుకంటే వాళ్ళకి వెరైటీ చేసి పెడితేనే చాలా ఇష్టంగా తింటారు. ఏదేమైనా వంట చేసేటప్పుడు మాత్రం కొద్దిగా పిల్లలకి ఇష్టమైనవి వండి పెట్టండి ఫ్రెండ్. చూస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, చూసారా ఎలా వచ్చింది? ఇంత కూడా చెక్కు చెదరలేదండి, మంచిగా వచ్చింది. ఇక బ్రెడ్ కింద ఉంది కాబట్టి కాలనివ్వండి. మంచిగా సిమ్లోనే పెట్టండి. 2 నిమిషాలు కొద్దిగా కాలనివ్వండి బ్రెడ్ని. లోపల బ్రెడ్ కాలిందో లేదో చూద్దాం ఒకసారి. బ్రెడ్ ఆమ్లెట్ రెడీ ఫ్రెండ్స్. చూసారా ఎంత బాగుందో? ఇక మా పిల్లల్ని పిలిచి పెట్టేస్తా అండి. మీరు కూడా ఇలాగే చేసుకోండి. చాలా చక్కగా టేస్టీగా ఉంటుందండి. పిల్లలు ఇష్టంగా తింటారు. ఓకేనా ఫ్రెండ్స్? నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు.
మీరు కూడా చేసి ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి. బాయ్ ఫ్రెండ్స్.